సీజన్లో 30 నుండి 45 రోజులు గడిచాక రొయ్య బాగా పెరుగుతున్న సమయం అది. రైతు హార్వెస్ట్ కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న సమయం ఇది. కానీ ఒక సమస్య ఆకస్మికంగా పలకరిస్తుంది. వైట్ ఫీకల్ డిజీజ్, నీటిపై తేలే తెల్లటి దారాలు. గమనించండి, ఇవి కేవలం దారాలు కాదు, నీటిపై తేలుతున్న మీ లాభాలు. ఈ వ్యాధి మీ రొయ్యను, మీ పాండ్ను ఎలా దెబ్బతీస్తుందో తెలుసా? మొదటిది గట్ ఇన్ఫ్లమేషన్. రొయ్య పేగు వాచిపోవడం వల్ల అది తిన్న ఫీడ్ అరగదు. ఫుడ్ కన్వర్షన్ తగ్గిపోయి మీ ఖరీదైన ఫీడ్ కేవలం వేస్ట్గా మారిపోతుంది. రెండవది హెచ్పి డ్యామేజ్. రొయ్యకు శక్తినిచ్చే హెపటోపాంక్రియాస్ తెల్లబడిపోతుంది. దీనివల్ల రొయ్య ఇమ్యూనిటీ కోల్పోయి బలహీనపడుతుంది. మూడవది పాండ్ స్లడ్జ్. అరగని ఫీడ్ మరియు వైట్ ఫీకల్స్ పాండ్ అడుగున చేరి విషపూరితమైన టాక్సిన్స్ను విడుదల చేస్తాయి. దీనివల్ల విబ్రియో ఇంకా వేగంగా పెరుగుతుంది. చివరగా గ్రోత్ ఆగిపోతుంది, సర్వైవల్ పడిపోతుంది. ఆందోళన వద్దు, గట్ సమస్యకు గట్టి పరిష్కారం ఉంది. ఇది కెమికల్స్ కాదు, ప్రకృతి శక్తి. ఇదే బయోఫ్యాక్టర్ వారి గుడ్ గట్. గుడ్ గట్ రొయ్య గట్ కోసం 4 అంచెల రక్షణ వ్యవస్థ. 1. బొటానికల్ ఎక్స్ట్రాక్ట్స్. గట్లో మంటను తగ్గించి విబ్రియోని అణిచివేస్తాయి. 2. ఎసెన్షియల్ ఆయిల్స్. దెబ్బతిన్న హెచ్పికి టానిక్లా పనిచేసి రొయ్యకి మళ్లీ ఆకలి పుట్టిస్తాయి. 3. మెటాబోలైట్స్. నీటిని శుద్ధి చేసి టాక్సిన్స్ని బయటకు పంపుతాయి. 4. ప్రోబయోటిక్ మైక్రోబెస్. అడుగున ఉన్న స్లడ్జ్ను క్లీన్ చేసి వ్యాధి మూలాలని నాశనం చేస్తాయి. గుడ్ గట్ వాడిన తర్వాత మార్పు మీరే చూస్తారు. తెల్లటి దారాలు మాయమవుతాయి, నీరు శుభ్రపడుతుంది, రొయ్య మళ్ళీ చురుగ్గా మారుతుంది, ఫీడింగ్ పెరుగుతుంది, గ్రోత్ సెట్ అవుతుంది. వైట్ ఫీకల్ ఉందని భయపడకండి. గట్ స్ట్రాంగ్గా ఉంటే హార్వెస్ట్ పక్కా. మీ గట్ను రక్షించండి, మీ లాభాన్ని రక్షించండి. గుడ్ గట్, పక్కా గట్ కేర్, పక్కా గ్రోత్. బయోఫ్యాక్టర్ బయాలజికల్స్, డిజైన్ బై నేచర్, డెలివర్డ్ బై బయోఫ్యాక్టర్.